జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బామర్దే చెప్పవా? ఈ న్యూస్ చూడు. దేశంలో చిత్రపు నాకుడుకులు తయారైనారు. ఎట్టయినా సరే ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలా. ఈ దేశంలో ఉండే మెజారిటీ ప్రజలను, అంటే ఎవరు, హిందువులు, వాళ్ళని ఏదో ఒక విధంగా అది అంతమొందించాలా అని చెప్పి వీళ్ళు చేస్తూ ఉండే ప్రయోగాలు అన్నీ ఇన్ని కాదు. కొత్తగా ఏంటంటే ఈ రైల్ జిహాద్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చినారు. ఎన్నో చేసినాం దీని గురించి. దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి తీసుకొచ్చినా చూడు. ఇట్లా వాళ్ళని ఏం చేయాలో అడుగుతా చెప్పు. రైల్ జిహాదీ ఆ మధ్య మన దేశంలో తరచుగా ఏంటంటే ఈ రైలు పట్టాలు తప్పిన సంఘటనలు మనకు జరిగినాయన్నమాట. చూసినాం. చాలామంది ఏమన్నారంటే రైల్వే మినిస్టర్ సరిగ్గా లేడు, ఇండియన్ రైల్వే సరిగ్గా లేదు, మోడీ ప్రభుత్వం ఇదిగిని చెప్పి చాలా మాటలు మాట్లాడినారు. డకాట్ మాటలు చాలా మాటలు మాట్లాడినారు. ఎందుకంటే ఏదో ఒక విధంగా గవర్నమెంట్కి అయితే చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి. అయితే రైళ్లు సడన్గా పట్టాలు ఎందుకు తప్పుతున్నాయో అర్థం కాక రైల్వే అధికారులు తల్లబట్టుకున్నారు. ఇదేందిరా స్వామి, ఏం జరుగుతుందిరా మనకు తెలియకుండానని. దీంతో ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి రైల్వే పోలీసులకు విస్తుపోయే విషయాలు అయితే తెలియొచ్చినాయి. రైళ్లను పట్టాలు తప్పించడానికి, తద్వారా ఏంటంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేలా చేయడానికి మన దేశంలోని జిహాదీలు కొత్త ప్లాన్ వేసినారని చెప్పేసి తెలిసి వచ్చిందనమాట. అంతేకాకుండా రైళ్లను ఎలా పట్టాలు తప్పించాలో ఈ జిహాదీ గాళ్లకు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్స్లో పాఠాలు నేర్పుతున్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. చూడండి, యూట్యూబ్లో నేర్పించారంట. అంటే రైలుని పట్టాలు ఎట్ట తెప్పించాలని చెప్పి దీన్ని కూడా యూట్యూబ్లో అంతమంది చదువుకోను అంటే ఈ పరిస్థితి కలెక్టర్లు ఐపీఎస్లు అయిపోరు వాళ్ళ. కనీసం మనం ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఇది వచ్చేసి యూట్యూబ్ నియమావళికి ఇదంతా కూడా వ్యతిరేకం అని చెప్పేసి ఆ వీడియోను లేపేయడమో లేకపోతే ఛానల్ లేపేయడమో ఇట్లాంటివన్నీ చేస్తారు. మరి ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే ఎట్లా ఎట్లా ఉండారో ఈ యూట్యూబ్ వాళ్ళు అయితే మాత్రం. అంతే, మంచి కాలం ఉండదు అబ్బా. ఇట్లా న్యూస్ అవుతా ఉంటే మండిపోతుంది అట్లే ఒళ్ళంతా కూడా. అయితే వీటిని అరికట్టడానికి రైల్వే పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ రైల్ జిహాదీ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత 50 రోజుల వ్యవధిలో ఇలాంటి రైల్ జిహాదీ సంఘటనలు 18 జరిగినాయి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ జిహాదీలు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనే మొన్న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. ఈసారి ఏంటంటే నేరుగా ఒక గ్యాస్ సిలిండర్ను రైలు పట్టాల మీద పెట్టినారు. అంతేకాకుండా రైలు వచ్చిన వెంటనే ఈ సిలిండర్ను వెలిగించడానికి, అంటే దాన్ని పేల్చేసేదానికి అగ్గిపెట్లు, కిరోసిన్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట. అయితే ఈ కాన్పూర్ మీదుగా ఈ ట్రైన్ పోతుంది కదా, ఆ ట్రైన్ డ్రైవర్ ముందు చూపుతో అతి పెద్ద ప్రమాదం అయితే తప్పైంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు అలాగే ఈ రైల్వే పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. అంటే ఇది ఎవరు చేశారు ఈ పని అని. అంతే, అసలు నేరస్తుడు అయితే దొరికినాడు. ఇంతకు ఆ నేరస్తుడి పేరు ఏందో తెలిసిన, వాడి పేరు వచ్చేసి షారుఖ్ ఖాన్. ఏది, ఆ బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ కాదు, ఓడిదోడిమోడి ఈడు కూడా. ఈ షారుఖ్ ఖాన్ను నేరస్తుడు అనకూడదు, తీవ్రవాది అనేది వీడికి సరిగ్గా సూట్ అయ్యే పదం అనమాట. ఎందుకంటే వాడికి బాంబులు దొరక సరిపోయినాడు కానీ లేకపోతే బాంబులైనా పెట్టేవాడు కదా, అటోడీడు. ఇక ఈ షారుఖ్ ఖాన్ గాడు ఒక హిస్టరీ షీటర్. ఇక్కడ హిస్టరీ షీటర్ అంటే ఎవరు బతుకైతే పూర్తిగా నేరాలతో నిండిపోయి నేరమయం అయిపోయి ఉంటుందో వాడిని హిస్టరీ షీటర్ అంటారు. అంటే రౌడీ షీటర్ కన్నా 10 రెట్లు ఎక్కువ అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు ఈ తీవ్రవాది షారుఖ్ ఖాన్ను పట్టుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు స్టేషన్కి తీసుకుపోయి నా సామిరంగా కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఎరగదీసిపోయేసారంటే. దీంతో వీడి నోటి నుంచి నిజం బయటకు వచ్చింది. వీడికి నేరుగా ఏకంగా పాకిస్తాన్కి సంబంధించిన ఐసిస్తో సంబంధాలు ఉన్నాయంట. కాన్పూర్ ట్రైన్ పేల్చేయమని చెప్పేసి ఐసిస్ తీవ్రవాద సంస్థ వీడికి సలహా ఇచ్చిందంట. అంతే, ఇక వీడు ఈ సిలిండరు, అగ్గిపెట్లు, కిరోసిన్ ఇదంతా తీసుకొని పోయి రైలు పట్టాల దగ్గరికి పోయి అంతా రెడీ అయిపోయినాడు. ఏదో ఒక విధంగా రైలు అయితే పేల్చుదామని చెప్పి. అయితే ఈ సిలిండర్ను చూసిన రైలు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అతి పెద్ద ఆపద అయితే తప్పైంది. లేకపోతే వందలాది మంది అమాయకులు అయితే వాళ్ళ ప్రాణాలు అయితే గాలి కలిసిపోయాడు. దీంతో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ఇక ఈ షారుఖ్ ఖాన్కు ఇటు ఉత్తరప్రదేశ్ పోలీసులు అటు రైల్వే పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు లోపల. ఎందుకంటే వీడు తీవ్రవాదికి ఏ మాత్రం తక్కువ కాదు. చెప్పాలంటే వీడు 100% వీడు తీవ్రవాదే. పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ షారుఖ్ ఖాన్ గాడు ఎన్కౌంటర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. ఎందుకంటే అది ఉత్తరప్రదేశ్, అది యోగి ఇలాకా అది. అట్లాగా పైగా ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే రేపు మరొకరైతే ఇలాంటి పనులు చేయడానికి సాహసించరు. అది పాయింట్. నేను ఇంకొక మాట చెప్పిన, ఇట్టటి వాళ్ళని ఎవడైతే అటు పని చేయాలనుకుంటాడో వాళ్ళని అదే రైలు పట్టాల మీద మనం పెట్టి రైలు బానియాలని చెప్పిన. మనసులో అదే అనిపిస్తుంది. నువ్వు అడిగితే నేను అదే చెప్తాను. అదే ఆ పని చేస్తే అది లైవ్ కవరేజ్ ఇవ్వాలి. మళ్ళా
అట్ట ఆ మా చేశారంటే ఇంక ఎవడు ఇట్ట పనులు చేసేదానికి ముందుకు రాడు. ఒక్కని కాదు అటోళ్ళు ఉండే వాళ్ళు 10 మంది నేను పడుకో వరుస పెట్టి అవతల పెట్టి దీని రైలు పనియాలి ముందుకో. అప్పుడు ఇంకోసారి చేయరు. ఇంకొకటి ఏడ నుంచి గారాలో ఆ నుంచి అన్ని కారుతాయి రసాలన్నీ అట్టా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను ప్లీజ్ 10 మందికి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే మనకు ఇంత వాల్యుబుల్ మ్యాటర్ ఏంటంటే ఈ వాల్యుబుల్ న్యూస్ 10 మందికి చేరుతాయి. దాంట్లో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా అవసరం. ఏ మాత్రం మీరు అలసత్వం వహించకుండా మీకు వీలైన కాడికి మీకు అవకాశం ఉండే కాడికి 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఇంట్రెస్టింగ్ వార్తను పొందడానికి తప్పనిసరిగా అన్ని వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ రావాలంటే బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ మర్చిపోకండి. జై శ్రీరామ్.